గ్రామ సభలో స్కీమ్ వారీగా 4 టేబుల్స్ ఉన్నాయి, 4 రిజిస్టర్లు పెట్టడం జరిగింది. రిజిస్టర్లో ఒక్క రిజిస్టర్లో మేము తప్పుగా చేరిన వాళ్ళపై మీ ఆరోపణలు అది ఖచ్చితమా కాదా తర్వాత చూస్తాం, కానీ ఎంక్వైరీ అయితే ఒకసారి పెట్టుకుంటాం. అదేమన్నా తేలితే జాబితా నుంచి తీయడం కూడా జరుగుతుంది. అనర్హుల్ని లిస్టులో రాకుండా చూసుకునే బాధ్యత అధికారులది. అలాగే అర్హులు అందరూ జాబితాలో ఉండాలని మా కట్టాలి. అర్హులు ఒక్కరిని కూడా మేము వెంట ఉండే పరిస్థితి అసలే ఉండకూడదు. అర్హులు కూడా ఎవరైనా మిస్ అయితే 2 రకాలుగా మీ అప్లికేషన్ ఇప్పుడు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో, ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో మన జిల్లాలో ప్రజాపాలన కేంద్రాలని ముందు కూడా మనం దరఖాస్తులు ఇచ్చాం, మీకు గుర్తే ఉంటుంది మేము ఇంకా గుర్తు చేసినప్పుడు. అలాగే మీరు దరఖాస్తులు ఇప్పుడు కానీ ఇవ్వచ్చు. తెల్ల కాగితం పైన మీ పేరు, మీ ఆధార్ నంబర్, ఏ స్కీమ్లో మీరు చేరాలనుకుంటున్నారో దాని గురించి రాసి ఒక తెల్ల కాగితం ఇచ్చిన మళ్ళీ ఎంక్వైరీకి మనం ఇప్పుడు మళ్ళీ తహసీల్దార్ కార్యాలయాలకి, ఎంపీడీఓ కార్యాలయాలకి ఎప్పుడన్నా కానీ మీరు ఇప్పుడు గ్రామ సభకు వచ్చారు, ఇక్కడ దరఖాస్తు ఇస్తారు వెళ్తారంటే సంతోషంగా వెళ్ళండి. పని ఉంది, చాలా తొందరగా నేను బయటికి వెళ్ళాలి, నాకు సమయం లేదనుకుంటే ఆఫీస్కి వెళ్ళి ఇవ్వండి. అక్కడ కూడా మేము దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. గ్రామ సభకి రాని మిత్రులు ఎవరు ఉన్నా కానీ వాళ్ళని కూడా వెళ్ళి అక్కడ దరఖాస్తు ఇవ్వండి. ఖచ్చితంగా విచారణ చేసి అర్హులందరూ జాబితాలో చేరేలాగా చూసుకునే బాధ్యత మాది. రెండోది, ఇప్పుడు అక్కడ పెట్టిన లిస్టులో కూడా మీరు ఒకసారి లిస్టు చూసుకున్న తర్వాత అక్కడ అంగన్వాడీ టీచర్ మీ పరిచయం ఉన్న వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మీరు లిస్టులు ఇవ్వండి, వాళ్ళు రిజిస్టర్లో రాసుకొని మీరు దరఖాస్తు తీసుకెళ్తారు. ఈ లిస్టులు చదవడంలో కష్టం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు హెల్పర్ని పెడతామండి. కళ్ళేమన్నా మనకి ఇష్యూలు అయి ఉంటే లేదా చదవడం రాకపోతే నా పేరు ఉందా లేదా మీరు ప్రశ్న అడుగుతారంటే అక్కడ ఒక అధికారిని పెట్టడం జరుగుతుంది. అడగండి, వాళ్ళ లిస్టులో చూసుకొని చెప్తారు. లేదంటే అపోహలకి పాల్పడకండి, నమ్మండి. ఖచ్చితంగా ఇది ప్రాథమిక జాబితా. ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జాబితాను తీసుకొని మీ ముందు రావాలి కదా. ఇదే ఫైనల్ అని అసలే అనుకోకండి, సరేనా? ఇంకొకసారి ఎంక్వైరీ జరుగుతుంది. మీ ముందు పెట్టి చేస్తే, సమన్వయం పెట్టి చేస్తే, మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఒక చక్కటి జాబితా మేము చేయగలం అనే నమ్మకంతో గ్రామ సభ పెట్టుకోవడం జరుగుతుంది. మరొకసారి ఇంత సమయం ఇచ్చి గ్రామ సభకు అటెండ్ అయిన ఊరు వాసులందరికీ, ఊరు ప్రజలందరికీ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్గా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు లిస్టు ప్రకారం మీరు పనులు మొదలు పెట్టుకోండి. ఏమైనా కౌంటర్లు కూడా యాక్టివేట్ చేయండి. నా ఒక రిక్వెస్ట్, మండలి స్పెషల్ ఆఫీసర్ గారు ఒక అధికారిని ఇక్కడ పెట్టి కొంచెం ఇష్యూలు ఉన్న వాళ్ళకి చర్యలు చెప్పడానికి అక్కడ పెట్టండి. ఓకే, మీరు స్టార్ట్ చేసి అంటే అర్హత లేదు. ఎలిజిబుల్ అంటే అర్హత లేదు. చేతి రేణుక అర్హత ఉన్నది. తమ్మారం గోపి అర్హత. జమ్మి జోజి అర్హత. మంచల అంతయ్య అర్హత లేదు. నందిగమ్మ అర్హత లేదు. మరికంటి ఉష అర్హత లేదు. పాశం లక్ష్మీకాంత్ అర్హత లేదు. నండమల్ల సుశీల అర్హత లేదు. ఇంగువ వాణి అర్హత లేదు. రెంటల చిన్న హుసేన్ అర్హత లేదు. రెంటల క్రాంతి కుమార్ అర్హత లేదు. ఈ అర్హత లేదన్నంత మాత్రం మీరు ఇదే కాదు. దీంతో మీకు ఏమైనా ఒకవేళ మీరు కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే అంటే మీన్స్ దాన్ని మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అంటే చేతిరాతకు రాయండి. అక్కడ అప్లికేషన్ ఏం పెట్టుకొని మొత్తం మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా రమేష్ గారికి ఒక లెటర్ టైప్ రాయండి, రాసేస్తే మేము ఒకసారి చూస్తాం. ఓకేనా? భద్రం రాజు నవీన్ అర్హత ఉంది. నట్టే వెంకయ్య అర్హత లేదు. కట్ల వెంకటేశ్వర్లు అర్హత లేదు. ఠాకూర్ దుర్గా సింగ్ అర్హత లేదు. చేడే రమేష్ బాబు అర్హత లేదు. కంచర్ల శ్రీనివాసరావు అర్హత లేదు. పులిపాటి ఇందిర అర్హత ఉంది. కురుకుల సీత రామమ్మ అర్హత లేదు. సోలియేటి కనకదుర్గ అర్హత ఉంది. కిలావు ప్రణయ్ అర్హత లేదు. అల్లంపాటి సురేందర్ రెడ్డి అర్హత ఉంది. కళ్యాణం రామయ్య అర్హత లేదు. సముద్రాల మీనాకుమారి అర్హత లేదు. శిముని జయంతుల రెడ్డి అర్హత ఉంది. సిద్ధగాని లింగయ్య అర్హత లేదు. జిల్లేపల్లి మైసయ్య అర్హత లేదు. దాసరాజు జ్యోతి అర్హత ఉంది. చందనపోయిన గోపీనాథ్ అర్హత ఉంది. బైన జగదీష్ అర్హత ఉంది. దంతాల వాసవి వీళ్ళకి అడ్రస్ దొరకలేదండి.